ఆదోని జిల్లా సాధన జేఏసీ తరపున ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం ఈ 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు ప్రత్యక్షంగా వెళ్ళి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. వారు లేకపోతే వారి ఆఫీసులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఒక్క రూలింగ్ ఎమ్మెల్యే రాలేదు, ఒక్క మాజీ ఎమ్మెల్యే రాలేదు. దీన్ని బట్టి ఒకటే స్పష్టమవుతుంది, ఏ ఎమ్మెల్యేకి కూడా, మాజీ ఎమ్మెల్యేకి కూడా ఆదోని జిల్లా వచ్చేది ఇష్టం ఉందా లేదా అని డౌట్ వస్తుంది ఒకసారి. ఎందుకంటే వీరికి నిజంగా జిల్లా ఇష్టం ఉంటే దాగుడుమూతలు ఆడుతున్నారు. ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యింటే బాగుండేది, అంతకుముందు స్టార్ట్ అయ్యింటే బాగుండేది, అప్పటి నుంచి మొదలు పెడితే బాగుండేది. ఒకటే ప్రశ్నిస్తున్నాం వీళ్ళకి, ఎప్పుడు మొదలు పెడితే ఏమైంది, అవసరం ఉంది ఇవ్వండి అంటున్నాం అంతే. జిల్లా అవసరం ఉంది ఇవ్వండి, అంతకుమించి లేదు. మీరు 6 నెలల కింద చేసింటే బాగుండే, మీరు ఏమన్నా వైకుంఠం నుంచి తేవాలా, స్వర్గం నుంచి తేవాలా మీరు జిల్లాని? మీరు అనుకుంటే పార్లమెంట్ అసెంబ్లీలో చట్టం చేసి తీసుకురావచ్చు కదా. మరి ఒకటే దీనికి స్పష్టంగా అర్థమవుతుంది, ఇక్కడ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు ఒక మండల స్థాయి కానీ, టౌన్ స్థాయి కానీ చాలా వరకు నాయకులు, అందరం లేము కానీ చాలా వరకు నాయకులు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. మరి 70 ఏళ్ళు కర్నూలు జిల్లాలో ఉండి మనం ఎంత నాశనమైనాము, ఇంకా నాశనం కావాలా అని చెప్పి నాయకులను ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జిల్లా లేకపోతే ఇప్పుడు 100 కిలోమీటర్ దూరం, 150 కిలోమీటర్ దూరం ఒక కలెక్టర్ పట్టించుకోడు, ఎస్పీ పట్టించుకోడు, నాయకులు పట్టించుకోరు, ఇక్కడ నాయకులు పట్టించుకోరు. మరి ఆదిన ప్రజలు, ఆదిన ప్రాంత ప్రజలు ఇలా నాశనం కావాల్సిందేనా? వేలాదిగా, లక్షలాదిగా తరలిపోతున్న వలసలకి పిల్ల పాపలు తెలిపోతున్నారు. మీ కళ్ళు, మీకు అసలు గుండె కరణించదా, మీ గుండె కరగదా అని స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలని, నాయకులు ప్రశ్నిస్తున్నాం. చివరిగా ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా, పార్టీలకు అతీతంగా వీళ్ళు ఏకమైపోయి జిల్లాను అడ్డుకుంటున్నారు. వారికి ఒకటే చెప్తున్నాను, మీరు జిల్లాను అడ్డుకోవడం లేదు, మీ రాజకీయ భవిష్యత్తుని, మీ పిల్లల రాజకీయ భవిష్యత్తుని అంతం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు క్షమించాలి. తెలంగాణ బలవంతంగా ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎలా భూస్వాధీనమైందో అదేవిధంగా ఆదోనిలో 5 నియోజకవర్గాల్లో ఎవరైతే జిల్లాను వ్యతిరేకిస్తున్నారో వారందరి, వారి పిల్లల రాజకీయ జీవితాలు భూస్థాపితం అని చెప్పి నేను ఒక ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షునిగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే తెగేదాకా లాగరాదు. ఎందుకంటే ఒకటే, ప్రజలు ఏదో పొద్దున్న లేస్తేనే పని చేసుకోవాలి, ఇదే లైఫ్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది. కానీ చివరికి ఏమైందంటే ఒక పంతం వచ్చేసింది ప్రజలకి. ఈ నాయకులు బాగు చేయరు, ఫిక్స్. ఎవరు వచ్చినా తమ కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలి, ఎలా పార్టీని బలం చేసుకోవాలని చాలా వరకు నాయకులు ఇట్లా తయారైనారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకటే ఆశాదీపంగా కనబడింది ఆదోని ప్రజలకి, ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలి. జిల్లా ఏర్పాటు చేస్తే వేల కోట్ల నిధులు వస్తాయి, జిల్లా స్థాయి సంస్థలు వస్తాయి, జిల్లా స్థాయిలో మనకి ఏది అందాలో అంతుంది. అప్పుడు మన ఈ యొక్క ఎడారి ప్రాంతంగా మారిన ఆదోని ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్, ఎస్పీ వస్తారు, శాంతి భద్రతలు, అభివృద్ధి బాగుంటుందని చెప్పి ఒక చిన్న ఆశతో మేము జిల్లా కోరుతున్నాం తప్ప అంతకుమించి మాకు ఆశ లేదు. మరి జిల్లా రావడం కూడా ఇష్టం లేని మీ నాయకుల్ని, ఈ నాయకులు ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో వారికి రాజకీయ సమాధి తప్పదు, ఆ పార్టీలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఈ విషయాన్ని మేము మా యొక్క పెద్దల ద్వారా చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నాము. వీలైతే డెలిగేషన్ వెళ్ళి కలుస్తాము. ఇక్కడి నాయకులు ఎంత కుట్ర ఏ స్థాయిలో ఉందంటే ఒక్కసారి ఊహించండి. 2 లక్షల మంది స్వచ్ఛందంగా బంద్ పాటిస్తే ఆదోని బంద్ ఒక్క న్యూస్ పేపర్లో, మెయిన్ పేపర్లో చిన్న ముక్క కూడా రాలేదు. అంటే కుట్ర ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఊహించండి మీరు. ఇంత భారీ కుట్ర మధ్య మరి నలిగిపోతున్న ఆదోని ప్రజలకు ఈ పోరాటం ఒక ఆశాదీపం. ఇది ఇప్పట్లో సమసిపోయే పోరాటం కాదు, జిల్లా ఏర్పడేవరకు ఈ పోరాటం సాగుతుంది. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, ఎవరైతే నాకు అడ్డుపడుతున్నారో మీకు రాజకీయ సమాధి తప్పదు. ఎందుకంటే ఒకటే చెప్తున్నాము, ప్రజలు పంతానికి వచ్చేసారు. ఇప్పుడు జిల్లా ఇస్తారా సస్తారా? జిల్లా ఇవ్వకపోతే మీ రాజకీయాలు చచ్చిపోతాయి. ఇంతకుముందు చెప్పదలసిందేం లేదు. తెలుగువారైతే గ్రహించండి, లేకపోతే మీ రాజకీయాలకి సమాధి తప్పదు. నా పేరు నూర్ అహ్మద్, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, జేఏసీ సభ్యుడు, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. ధన్యవాదాలు.